లో అర్చకులు 60 రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అప్పన్నస్వామి దేహం నుంచి వేరు చేసిన నిర్మాల్య చందనానికి ఔషధ గుణాలున్నాయని భక్తుల విశ్వాసం. చందనోత్సవం రోజున స్వామి మూల విరాట్టును గంగాధర జలాలతో అభిషేకిస్తారు. ఇందుకు 108 వెండి కలశాలు వినియోగిస్తారు. ఉత్సవానికి ముందు రోజునే ఈ కలశాలకు రంగుల దారాలు చుట్టి సిద్ధం చేస్తారు. ఆస్థాన మండపంలో వీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. నిజరూపంలోని శ్వేత వరాహస్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. 1000 కలశాలతో ఆలయ ఈశాన్యంలో ఉన్న గంగాధార జలాలను తీసుకొచ్చి వాటితో స్వామిని అభిషేకించిన అనంతరం తిరిగి చందనంతో అలంకరిస్తారు. దీంతో చందనోత్సవం పూర్తవుతుంది. చందనంతో పాటు మరో 7 పరిమళ ద్రవ్యాలు కలిపి తీసే గంధానికి అష్టగంధం అని పేరు. ఏడాదంతా చందన రూపుడై దర్శనమిచ్చే సింహాచలేశుడు వైశాఖ శుద్ధ తదే రోజునే